20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇక్కడ ఈ దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనకు కనబడుతుంది. మొదట ఉంది కదా, ప్రధాన గాయకుని దావీదు కీర్తన అని చిన్న అక్షరాలతో అక్కడ రాయబడి ఉంది. అయితే దావీదు ఈ మాటలు పలుకుతూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు యెహోవా నమ్ముకోదగిన సహాయకుడు. చాలామంది మనం ఏం చేస్తాం, మనకు ఆపద రాగానే మనకంటే గొప్పోళ్ళు ఎవరున్నారో చూస్తాం, అవునా కదా? మన పరిస్థితులు మారినప్పుడు, లేదా ఆర్థికంగా ఉన్నప్పుడు, ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మన పక్షంలో ఎవరైనా మాట్లాడగలుగుతారంటే మనం వాళ్ళ వైపు చూడటానికి ఇష్టపడతాం. అరే, నాకు ఈ ఇబ్బంది వచ్చింది కదా, పలానా వ్యక్తి అయితే తీర్చగలుగుతాడు అనుకుంటామా లేదా? సహజంగా భార్యాభర్తల గొడవే వచ్చిందనుకో, పలానా పెద్ద మనిషి అయితే మా పక్షంలో మాట్లాడతాడు, మాకు న్యాయం తీరుస్తాడని కొంతమంది ఏం చేస్తాం, ఆ సమస్యను తీర్చడం కోసం కొంతమందిని మధ్యవర్తులుగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఆ మనుషులు సహాయము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విషయాల్లో వ్యర్థం? మొదట మన పక్షంలో నిలుస్తారు, మనకు సహాయం చేస్తారు. తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మనకు సమస్య రాకుండా ఉండదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య పలుక్కోకుండా ఉండటం, గొడవలు అవ్వటం, అది అన్నీ సహజం. ఇప్పుడు సమాధానపరిచిన వ్యక్తి ఉంటాడు చూసావా, మనకు మధ్యవర్తి ఎవరు ఉంటారు, ఆ వ్యక్తికి మనకి గొడవ వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, ఒరే ఒమ్మే, ఒకప్పుడు మీ ఇద్దరికి గొడవ వస్తే ఎవరు, నేను లేకపోతే నీ కాపురం ఏమైపోయిద్ది, నేను లేకపోతే నీ బతుకు ఏమైపోయిద్ది అనే స్వభావం ప్రతి మనిషికి ఉండిద్ది కదండి. అయితే అదే కాకుండా చాలా రకాల పరిస్థితుల్లో ఒకేలా ఆర్థికంగా ఉండి ఇబ్బంది పడతా ఏదన్నా ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, మాట వచ్చిన ప్రతిసారి అప్పుడు నేను ఇవ్వకపోతే, అప్పుడు నేను చేయకపోతే అసలు నీ పరిస్థితి ఏమైపోయేదో, ఆ రోజు నేను ఆదుకోబట్టి నువ్వు తిన్నావు, ఆ రోజు నేను ఆదుకోబట్టి నువ్వు ఉడకబెట్టుకున్నావు, ఇట్లాంటి మాటలు మనుషులకి సహజంగా వస్తూ ఉంటాయి. ఏంటంటే పెట్టి ఎత్తేయటం అనమాట. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దావీదు జీవితంలో కూడా చాలాసార్లు అట్లాంటి వ్యక్తులను ఎదుర్కొన్నాడు కాబట్టి అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాయగలుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించును. మనుషులు ఉద్ధరించరు, మనుషులు ఉత్తరం ఇవ్వరు. మనుషులు నమ్ముకున్నామంటే మనం ఏదో ఒక రోజున వాళ్ళ చేతికి చిక్కకుండా ఉండము. అయితే దావీదు యెహోవాను ఆయన ఉత్తరమిస్తాడని దేవుని సన్నిధిలో దావీదు ఆపద రావటంతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడంట. కష్టం రావటంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంట. దావీదుకు స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే, ముఖ్య స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. అందుకే దేవుడు కూడా దావీదును గురించి ఒక మాట అంటాడు, ఏమని, దావీదు నా హృదయానుసారమైన మనుషుడు, నేను ఎట్లా ఉంటానో దావీదు కూడా అలానే ఉంటాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అయితే దావీదుకు ఆపద వచ్చిన ప్రతిసారి యెహోవా యొద్ద ఉత్తరము పొందుకునేవాడంట, సమాధానం పొందుకునేవాడంట. ఏ విషయంలో అతను బాధపడుతున్నాడో, ఏ విషయంలో ఏ ఆపదలో చిక్కుకున్నాడో ఆ ఆపద నుండి దావీదును ప్రతిసారి దేవుడు తప్పిస్తూ వచ్చాడంట. అంతేకాకుండా యాకోబు దేవుని నామము ఉద్ధరించిద్దంట. హల్లెలూయా. ఉద్ధరించటం అంటే ఏంటి? ఉద్ధరించటం అంటే మన భాషలో ఏమనుకుంటాం, ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, తండ్రో భర్త ఎవరో ఉంటారు కదా, ఒక పురుషుడు. అయితే స్త్రీ పని చేసినా చేయకపోయినా, కష్టపడ్డా సంపాదించకపోయినా కానీ పురుషుడికి మాత్రం తప్పిద్దా? తప్పదు. ఒకవేళ భార్య పని చేయకపోతే అది సామర్థ్యలే అని నలుగురు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, చేస్తారు, లేకపోతే లేదు. అదే భర్త పని చేయకుండా ఉంటే ఆ భర్తని, అరే ఈడిక ఎందుకు పనికిరాడు, కుటుంబాన్ని కూడా పట్టించుకోలేడు అని అంటారు. అయితే దేవుడు యేసయ్య నామములు అంట ఆయన మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడంట.
ఎట్లా అంటే ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఆ కుటుంబాన్ని ఎలా ఉద్ధరిస్తాడో, ఉద్ధరించడం అంటే పోషించటం, పరామర్శించటం, వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిటిలో ఆ యజమానుడు తోడుగా ఉన్నట్లు దేవుడు మనందరికీ కూడా ఆయనే ఉద్ధరిస్తూ మన ప్రతి పరిస్థితిలో ఆయన ఆదరిస్తూ ఉంటాడంట. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించును. ఏ నామం ఉద్ధరించిద్దంట? యాకోబు యొక్క దేవుని నామం. యాకోబు దేవుడు ఎవరయ్యా అంటే ఆయన యెహోవా దేవుడు. యాకోబు ఒకానొక రోజు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే యాకోబును దర్శించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు. యాకోబు ఒంటరిగా ఉండగా యాకోబును పిలిచి నిన్ను ఇశ్రాయేలుగా గొప్ప జనముగా చేస్తానని ప్రమాణము చేసిన గొప్ప దేవుని నామమును బట్టి మనం ఉద్ధరించబడతా ఉన్నామంట. హల్లెలూయా. అందుకని మనకు ఆపద వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలి? మన అక్కోళ్ళకో చెల్లెళ్ళకో చెప్పుకుంటాం, అవి సహజం. చెప్పుకుంటాం కానీ తీరవు. కన్నీరు వస్తే వాళ్ళ ముందు ఏడ్చుకుంటాం, అంతేనా? ఇప్పుడు అమ్మో మా చెల్లెలు పాపం అన్నా ఏదో గొడవ రాకుండా ఉండదు. అక్కా చెల్లెలు ఈ రోజుల్లో అక్కా చెల్లెలు కూడా సమాధానం ఉంటున్నారా? ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు కూడా సమాధానం ఉండట్లా. కొంతమంది అక్కా చెల్లెళ్ళు అయితే వాళ్ళు యుద్ధాలు చేసుకుంటా కోర్టుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా లేక పోలేదు. అంటే అంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే మనుషులు మన ఆపద వచ్చిన వెంటనే అక్కకో, అమ్మకో, నాన్నకో, భర్తకో, ఎవరితోనో ఒకళ్ళతో కక్కేసుకోవాలనుకుంటాం. అయితే మొన్న వీడియో చూస్తూ ఉన్నాను, గరికిపాటి ఆయన ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఆయన ఉదాహరణలు ఎక్కువ చెబుతూ ఉంటాడు. ఆయన అంటా ఉన్నాడు, ఒక ఆడోళ్ళకంట ఇదివరకు అసలు ఇప్పటి వరకు గుండె జబ్బులు అనేవి ఆడోళ్ళకి రావంట. ఎవరికి రావంట? ఆడోళ్ళకి. స్త్రీలకి గుండె జబ్బులు అనేవి అరుదంట. పాతకాలం నుండి గుండె జబ్బులు వస్తే మగోళ్ళకే వచ్చాయంట, వాళ్ళే హార్ట్ అటాకులతో చచ్చిపోయేవాళ్ళంట. ఎందుకయ్యా అని ఆయనంట ఆలోచన చేస్తే ఆడోళ్ళకి ఎందుకు గుండె జబ్బులు రావటం లేదా అనుకుంటే, ఎందుకు రావట్లేదు అంటున్నాడంటే ఆడోళ్ళంట ఏది దాచిపెట్టుకోరంట. ఆయన అంటా ఉన్నాడు, ఒకవేళ ఇంట్లో పని మనిషి ఉందనుకో, ఆఖరికి పని ముందైనా ఆమెకున్న బాధ, ఆ భర్త మీద ఉన్న బాధ, ఆ కుటుంబంలో ఉన్న బాధ పని మనిషితోనైనా పంచుకోవడానికి ఇష్టపడతా ఉంటారంట. మనసులో మాత్రం ఉంచుకోవడానికి ఇష్టపడరంట. అందుకని వాళ్ళకి గుండె జబ్బులు రావు. కానీ ఇప్పుడు మాత్రం అవి సహజం అయిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఎవరితోనో ఒకరితో కక్కేసుకోవడం మనకు అలవాటు, మన కుటుంబాన్ని బజార్ని పెట్టుకోవడం మనకు అలవాటు. స్త్రీలమైన మనకి చాలా భయంకరమైన బలహీనత. మన భర్త బలహీనతలే, మన పిల్లల బలహీనతలే, మన కుటుంబ బలహీనతలే. దాచాల్సిన తల్లి, దాచాల్సిన తండ్రి, వాళ్ళని సరిదిద్దాల్సిన తల్లి, సరిదిద్దాల్సిన తండ్రి ఏం చేస్తారు? అక్క మా అమ్మ ఇట్ట, మా అబ్బాయి ఇట్ట, ఇదిగో మా ఇంట్లో ఇట్ట, మా ఆయన అసితే సోమరోడు నిద్రపోతూ ఆడు దరిద్రుడు. ఎవరి గురించి చెప్పేది? మనం ఎవరి గురించి చెప్తున్నాం? ఆ భర్తతో కలిసి కాపురం చేయవా? ఆ భర్తతో నువ్వు జీవితాన్ని పంచుకోవా? చెప్పాలి. చెడ్డ చెబుతావా? భర్త విలువను పెంచే విషయాలు చెప్పాలి. ఏ కుటుంబంలో సమస్య ఉండదు, నువ్వు చెప్పే అక్కకుండవా? మనం చెప్పుకునే అక్కకుండదా? ఇనిద్ది, అమ్మే నువ్వు ఆమె కంటే మరీ మంచిదానివైనా ఆమె కంటే తీసేసిన దానికి చెబుతావు. నువ్వు ఆ తీసేసిన ఆమెకి నువ్వు తీసేసిన దాని అవుతావు, అంతేగా? మన విలువ తగ్గించుకుంటాం. మన విలువే, మన పిల్లల విలువే, మన భర్తల విలువే, మన కుటుంబ విలువే తీసుకెళ్ళి రోడ్డుకి అప్పగిచ్చేస్తూ ఉన్నాం. అందుకని ఇట్లా దావీదు అంటా ఉన్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ఎవరైనా మనల్ని ఉద్ధరించేవారు, సేరదీర్చేవారు, మన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో ఎవరైనా మనల్ని అర్థం చేసుకున్న వారు ఉన్నారంటే అది నిజంగా నిజమైన దేవుని కలిగిన వారు, యేసయ్య నామాన్ని కలిగిన వారు. ఆయనతో పంచుకోవడం ద్వారానే తీర్చబడుతుంది. అందుకే కదా హన్నాకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేసింది? హన్నాకు నింద వచ్చింది. ఏమి నింద? గొడ్రాలనే నింద. ఆ నింద మనుషులతో పంచుకుంటే తీరేదా? తీర్చలేరు. అప్పు అయితే ఇవ్వగలుగుతారు, ఆకలి అయితే తీర్చగలుగుతారు, లేదా వస్త్రాలు అయితే ఇవ్వగలుగుతారు. గర్భఫలం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు. అది దేవుడే చేయాలి. అందుకని ఆ శ్రమ ఆమెకి బహుభారం అయిపోయింది. ఎందుకంటే
ప్రతి ఒక్కరు నిందిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నువ్వు గొడ్రాలివి అంటుంటే ఆ నిందను బట్టి హన్న ఎంతో కృంగిపోయిన ఆ హన్న ఆ శ్రమను బట్టి ఇక చచ్చిపోదాంలే, ఇంక అందరిట అంటున్నారులే అనుకోకుండా ఆమంట దేవుని మందిరానికి వెళ్ళిందంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళి ఆ హృదయాన్ని దేవుని మందిరములో కృమ్మరించింది. ఏమి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకోవచ్చుగా. ఇంట్లో తన సవితే ఆమెను శోధిస్తూ ఉంది, తన భర్త భార్య శోధిస్తూ ఉంది, నువ్వు గొడ్రాలివని. కానీ ఆ స్త్రీ తెలివైన పని చేయగలిగింది. ఏం చేసింది? తెలివైన పని అంటే ఏం చేయటం? దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవడమే తెలివైన పని. ఆ అమ్మకి ఈ అమ్మకి ఉండాయి లేని చెప్పుకుంటా అది బయటకు వచ్చిన రోజు మనల్ని రోడ్డుకి ఈడుతారు చూడు, అది ఎంత భయంకరం. చెప్పేటప్పుడు భలే ఉంటుంది. నేను నిన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే, అక్క నాకు ఆళ్ళ సంగతులు వినటం అంటే చాలా ఇష్టం అక్క, వినకుండా ఉండలేను నేను అని చెప్తా ఉంది. ఇదెంత భయంకరమైన జబ్బు. ఎవరెటు పోతున్నారా, ఎవరేం చేస్తున్నారా, ఎవరెవరిదో మరి మన కుటుంబం, మన పరిస్థితి. ఆ తప్పులో మన పిల్లలు ఉండరా? ఆ తప్పులో మన కుటుంబం ఉండదా? ఆ తప్పులో మన పరిస్థితులు ఉండవా? అవి ఇంకొకళ్ళు చెప్పుకోరా? నేను అన్నాను, అమ్మా అట్ట చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంది? అట్ట వినటం వల్ల ఉపయోగం ఏంది? దానివల్ల సమస్యే కదా, మనం బాగుపడే లక్షణం ఏమి ఉండదు కదా అంటే, అసలు ఉండలేనక్క, నేను తెలుసుకోవాలని ఆరాటం నాకు. ఏమంట? ఆరాటం అంట. ఇదేం ఆరాటమో, సంపాదించుకునే ఆరాటం ఉంటుంది జనానికి. బంగారం సంపాదించుకోవాలి, చీరలు కొనుక్కోవాలి, ఏదో ఆడ మనిషికి ఏదో ఒక ఆరాటం ఉంటూనే ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి ఏం ఆరాటం అంట? ఏ పిల్ల ఎటు పోతుంది, ఆ భర్త ఎటు పోతున్నాడు, వాళ్ళు ఎవరికి ఏం పెట్టుకున్నారు, ఇదేం పాడ ఆరాటం, దరిద్రం, కుటుంబాన్ని నాశనం చేసుకునే ఆరాటాలు కదా ఇవి. అందుకని వ్యర్థమైన వాటిని ఇక్కడ దేవుని నామమే మనల్ని ఉద్ధరించిద్ది. ఏ నామం? దేవుని నామమే మన కష్టాలను తీసేసిద్ది, మన బాధలను తీసేసిద్ది, మన దుఃఖాన్ని తీసేసిద్ది. ఒకవేళ మన భర్తల విషయంలో న్యాయం జరగట్లేదా, మనుషులు మార్చలేరు. అరే తాగేది ఎందుకురా, కుటుంబం చూడు, ఎదిగిన పిల్లలు ఉన్నారు అంటే నువ్వు చెబితే ఎనరు వాళ్ళు, లోబడ్డు. ఈరోజు తాగి ఇంకా సాయంత్రం నుంచి తాగనమ్మా, ప్రమాణం నీ మీదొట్టు, నువ్వు చచ్చే అంతొట్టు, నేను చచ్చే అంతొట్టు అంటాడు. కానీ మళ్ళీ రేపు తెల్లారు లెగవగానే నూతన జన్మ అన్నమాట. కాళ్ళకి నూతన ఉద్యోగం, నూతన ఉత్సాహం, ఇంకా కొత్త పసిపిల్లోడు పుట్టినట్టే. మళ్ళీ అదే జబ్బు. వాడు మారడు. వాడు మారాలి అంటే మనం ఏం చేయాలి? యాకోబు దేవుడే మనల్ని ఉద్ధరించాలి, ఆ నామములోనే వాళ్ళు మార్చబడాలి. అందుకని ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. మీకు ఆపద ఉందా, మనకు ఆపద ఉందా, మనకు కష్టం ఉందా, మనకు బాధ ఉందా, ఉత్తరమిచ్చే దేవుని దగ్గర మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మనుషులు మన పక్షంలో ఉత్తరాలు ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు కదిలిపోయేవాళ్ళు, పరిస్థితులు రాగానే మనల్ని ఎత్తేసేస్తారు, మన బతుకును బయట పెట్టాలని చూస్తారు, దాని జీవితాన్ని చూడు ఏం చేస్తానో అంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర మనము ఆదరణ పొందలేం. అందుకని ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించిద్ది. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక ఆత్మీయ జీవితం కట్టబడాలన్నా, మన బ్రతుకుల్లో నిజమైన భక్తిని చేస్తూ దేవుని దగ్గర దీవించబడాలన్నా ఏం చేయాలంట? ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుని దగ్గరే మనం మొర్రపెట్టాలి. ఆ తర్వాత యెహోవా నామములోనే మనం ఉద్ధరించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అవునా కదా? అర్థమవుతుందా? అందుకని ఇక జీవితకాలం ఎవరో జాలి పడాలి, మనల్ని చూసి నా పరిస్థితి చెప్పుకుంటా, అయ్యో పాపం మీ పిల్ల నిన్న కష్టాలు పడుతుందా, నేనైనా అనొచ్చు కదా, మనుషులం కదా అనొచ్చు. కానీ ఏదో ఒకరోజు నిన్ను తప్పుగా అనుకోకుండా, నీ విలువ తగ్గిపోకుండా ఉండదు. అందుకని ఎవరికో చెప్పుకొని నువ్వేదో జాలి పొందాలని, నువ్వేదో మంచిదానివని, నేనేదో మంచిదాన్నని ఎవరెవరికో మన పరిస్థితులు చెప్పుకొని మనం వాళ్ళ కింద తీసేసిన వాళ్ళకిలాగా అయిపోకూడదు. దేవునికే చెప్పుకోవాలి మన ప్రతి కష్టం. దేవుని లేని ప్రజలకైతే వాళ్ళు ఎవరికైనా చెప్పుకుంటారు, అది వాళ్ళకి సహజం. కానీ మనకి ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన ఆలకించువాడను, సర్వ శరీరులు నా యొద్దకు వచ్చేదరు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తున్నారంట?
లోకములో ఉన్న శరీరంతో ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన ఆలకించే దేవుని యొద్దకు వస్తూ ఉన్నారంట. ఆయన ప్రార్థన ఆలకించేవాడు గనక మన ప్రతి పరిస్థితి దేవునితో చెప్పుకోవాలి. ఒకవేళ నువ్వు అంత ప్రార్థన నేను చేయలేను అనుకుంటే ఆత్మీయ తల్లిదండ్రులతో తప్ప మన పరిస్థితులు ఇంకెవ్వరికి తెలియకూడదు. నీ పరిస్థితి, నా పరిస్థితి, మన ఆత్మీయ తల్లిదండ్రులు ఆత్మీయంగా వాళ్ళు కూడా ఆత్మీయంగా ఉంటేనే, ఎవరైనా నిజమైన ప్రార్థన సేవకులు ఉంటేనే నా ప్రార్థన, నా అవసరత కోసం నా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తాడు, తల్లి ప్రార్థన చేసిద్ది, రహస్యంగా గోప్యంగా వాటిని ఉంచుతారు అని మీకు దైవభక్తి కలిగిన సేవకులు అనిపిస్తేనే చెప్పుకోండి. మళ్ళీ ఏ సేవకుడు కనపడితే ఆ సేవకుడికి అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఇట్ట, మా అమ్మ ఇట్ట అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన కోసం కష్టపడి ప్రార్థన చేసే సేవకులకు మాత్రమే మనం చెప్పుకోవాలి. దైవ సేవకులు నిజముగా నా పిల్లలు అనుకునే వాళ్ళే దాచిపెడతారు, అందరూ కూడా దాచిపెట్టలేరు. అందుకని ప్రతి అవసరత, ప్రతి కష్టం మీరు మొరపెట్టండి, ఆయన ఉత్తరం ఇస్తాడు. తర్వాత ఏ నామములో మనం ఉద్ధరించబడతాం? యేసయ్య నామములోనే మనం ఉద్ధరించబడతాం. అర్థమైందిగా? 2 మాటలు అర్థమైనయా? మొన్న తిన్న పాములాగా కదలకుండా కాదు, హుషారుగా ఉండాలి దేవుని సన్నిధిలో. మనం బలహీనులమే, బలవంతులు ఎవరుండరు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం అయిపోవాలి. దేవుని సన్నిధిలో మెలకు కలిగి ఉండాలి. చిన్నపిల్లలు నిద్రపోతారా? గిరా 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 అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కాసేపు తాగుతారు, కాసేపు పోసేస్తారు. వాళ్ళు హుషారుగా ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. మనం వయసుకు పెద్దోళ్ళమే, కానీ దేవుని సన్నిధిలో అట్లా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి, ఆసక్తి కలిగి, హుషారు కలిగి దేవుని మాటలు తీసుకుంటుంటే అట్లాంటి స్వభావాలు మనకు వస్తాయి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, చిన్నపిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యంలోనికి మీరు వస్తారు. ఎవరై ఉండాలంట? మనం చిన్నపిల్లల వంటి వారమై ఉండాలంట. నిద్రపోయే వాళ్ళకిలాగా ఇంకేముందిలే నా వయసు ఎంత, నేనేం కూర్చుంటాను అనుకోకూడదు. వయసుకి మనసుకి సంబంధం ఉండదు. మనసు ఎప్పుడు హుషారుగానే ఉంటుంది, వయసు ఎప్పుడు మూలన పడతానే ఉంటుంది. అవునా కదా? వయసు పెరిగే కొంది తగ్గిపోయే వాళ్ళమే కదా. అందుకని వయసుకి, దేవుని మాటలకి, మనసుకి ముడిపెట్టుకోబాకండి. దేవుడేమంటున్నాడంటే చిన్నపిల్లల వారి వంటి వారు మీరైతేనే పరలోకానికి వస్తారు. అట్లాంటి వారిదే పరలోక రాజు. మరి మీరు ఎట్లాంటి వారు అవుతారో, ఎట్టింటారో నాకు తెలియదు. పాస్టర్ అమ్మాయి లెగవండి అనకూడదు. అనకుండా దేవుని మాటలు వినండి శ్రద్ధగా. ఇప్పుడు చెప్పబడిన వాక్యం ద్వారా మనందరం యేసయ్య ఆపత్కాలంలో ఉత్తరమిచ్చే దేవుని దగ్గర సహాయం పొందుకోవాలి. తర్వాత ఆయన నామములో, యాకోబు యొక్క యెహోవా నామములోనే మనం అందరం ఉద్ధరించబడి దీవించబడుదుముగాక.